హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను ఈరోజు వీడియోలో మీకు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎవరైతే యూకే వచ్చి మాస్టర్స్ చేయాలనుకుంటున్నారో, వాళ్ళకి అవైలబుల్‌గా ఉన్న స్కాలర్‌షిప్ ఆపర్చునిటీస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మేజర్‌గా 2 టైప్స్ ఆఫ్ స్కాలర్‌షిప్స్ అవైలబుల్‌గా ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇండియన్ గవర్నమెంట్ ఆఫర్ చేస్తుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి యూకే గవర్నమెంట్ ఆఫర్ చేస్తుంది. నేను ఈరోజు వీడియోలో ఇండియన్ గవర్నమెంట్ ఆఫర్ చేసే స్కాలర్‌షిప్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసరికి నేషనల్ ఓవర్సీస్ స్కాలర్‌షిప్ అనమాట. ఇది ఎస్సీ అండ్ ఎస్టీ స్టూడెంట్స్‌కి ఎలిజిబిలిటీ ఉంటుంది. అండ్ ఈ స్కాలర్‌షిప్‌కి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అంటే, మీకు బ్యాచిలర్స్‌లో 60% కంటే అబవ్ వచ్చుండాలి. అండ్ మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ రిక్వైర్మెంట్ ఐఎల్టీఎస్ రాసుంటే గనక 6.5 ఆర్ 7 వచ్చుండాలండి బ్యాండ్. అండ్ మీ యాన్యువల్ ఫ్యామిలీ ఇన్‌కమ్ ఎంతుండాలంటే బిలో 5 లాక్స్ ఉండాలనమాట. అప్పుడే మీరు ఈ స్కాలర్‌షిప్‌కి ఎలిజిబుల్ అవుతారు. ఇదొచ్చేసరికి నేషనల్ ఓవర్సీస్ స్కాలర్‌షిప్ గురించి. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి స్టేట్ గవర్నమెంట్స్ ఫండ్ చేసే స్కాలర్‌షిప్స్ అనమాట. మన ఏపీ అండ్ టీఎస్‌కి ఏపీకి సెపరేట్‌గా, డీఎస్‌కి సెపరేట్‌గా స్టేట్ గవర్నమెంట్స్ ఫండ్ చేస్తున్నాయి. ఏపీకి ఆల్రెడీ యాక్టివ్‌గా ఉన్న అప్లికేషన్ ఏంటంటే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ స్కాలర్‌షిప్స్ అనమాట. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ స్కాలర్‌షిప్‌కి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే, ఇది ఎవరికైనా ఎలిజిబుల్ అండి. లైక్ ఏ కేటగిరీ అయినా ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకా దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసరికి సేమ్ దానిలాగే మీకు 60% కంటే అబవ్ వచ్చుండాలి మీ అండర్ గ్రాడ్యుయేషన్‌లో. అండ్ ఇంకా ఐఎల్టీఎస్ లాంగ్వేజ్‌లో మీరు టెస్ట్ ఇచ్చుంటే గనక 6.5-7 ఉండాలి బ్యాండ్ రేంజ్ వచ్చేసరికి. అండ్ ఇంకా మీ ఫ్యామిలీ ఇన్‌కమ్ కూడా బిలో 5 లాక్స్ ఉండాలి. ఇవన్నీ ఏంటంటే ఈ మంత్ ఎండ్‌కే ఉన్నాయండి డెడ్‌లైన్స్. మీరు చాలా ఫాస్ట్‌గా అప్లై చేసుకోండి. అప్లికేషన్‌కి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అని చెప్పి మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో డాక్యుమెంట్స్ అని చెప్పి పెట్టండి. నేను వాళ్ళకి పర్సనల్‌గా డీఎం చేస్తాను. నేను రేపటి వీడియోలో గవర్నమెంట్ ఆఫర్ చేసే స్కాలర్‌షిప్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫర్ మోర్ బాయ్.